హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు తేజ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రంప్ 2.0. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది, ఈ ఐస్ అంటే ఏంటి, ఈ ఐస్ లాస్ట్ 3 డేస్ ఏం చేస్తుంది, ట్రంప్ వచ్చాక అమెరికా మొత్తం లైక్ హాలీవుడ్ మూవీ లాగా అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఐస్కి ఫుల్ పవర్స్ ఇచ్చాడు. ఐస్ అంటే యుఎస్ ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఇది ఒక 10-20 వేల మందిని అయితే ఫుల్గా డిప్లాయ్ చేసి ఎక్కడ పడితే అక్కడ రైడ్స్ చేస్తున్నారు. ICE agents have been showing up to multiple places around the city of Chicago. సో ఇల్లీగల్గా ఉండే వాళ్ళని, అన్డాక్యుమెంటెడ్గా ఉండే వాళ్ళని నిరభ్యంతరంగా ఎట్లా పడితే అట్లాగా అయితే మాత్రం యూఎస్ నుంచి తరమేయడానికి గట్టి ప్లాన్ అయితే వేశారనమాట. మూవీ అని ఎందుకు అన్నాను అనేది లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, సో మీకే అర్థమవుతుంది ఈ కరెంట్ అఫైర్స్ లైక్ యూఎస్లో ఈ లాస్ట్ 1 వీక్ ఏం జరుగుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ ఐస్కి అయితే ఫుల్ పవర్స్ వచ్చాక రైడ్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి అమెరికా మొత్తంలో. సో ప్లేసెస్ వచ్చేసరికి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వర్క్ ప్లేసెస్ కానీ, కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ, మాల్స్ కానీ, యూ నేమ్ ఇట్, వీ మేడ్ ఇట్ అన్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఈ రైడ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ రైడ్స్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఎవరైతే యుఎస్లో అన్డాక్యుమెంటెడ్గా, ఇల్లీగల్గా ఎవరైతే బార్డర్స్ క్రాస్ చేసి అమెరికాకు వచ్చారో వాళ్ళల్లో కూడా ప్రైమ్ సస్పెక్ట్స్ ఎవరైతే క్రైమ్స్ చేశారో వాళ్ళని టార్గెటింగ్గా ఈ రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. వన్స్ ఈ రైడ్స్ జరిగిన తర్వాత ఈ అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ పీపుల్ని పట్టుకొని దే ఆర్ సెండింగ్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీస్ అనమాట. సో ఫస్ట్ గ్వాటిమాలాకి ఒక ఆర్మీ ప్లేన్ అనేది వెళ్ళిందనమాట. గ్వాటిమాలా అనేది సెంట్రల్ అమెరికాలో ఒక కంట్రీ అనమాట. స్వయంగా గ్వాటిమాలా ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ ఇల్లీగల్స్, అన్డాక్యుమెంటెడ్ ఎవరైతే యుఎస్ నుంచి బ్యాక్ వాళ్ళ హోమ్ కంట్రీకి వచ్చారో వాళ్ళని వెల్కమింగ్ చేశారనమాట. ఇప్పటి వరకు గ్వాటిమాలాకి 4 times అయితే యుఎస్ ఆర్మీ ఫ్లైట్లు ట్రావెల్ చేసినాయి. సో ఒక్కొక్కసారి 200 మెంబర్స్ని అయితే ఈ C-17 గ్లోబ్ అనే ఫ్లైట్ తీసుకెళ్ళగలదు. ఇందాక సినిమా అని చెప్పాను కదా, ఎందుకన్నానంటే గ్వాటిమాలాకి ఎలాగైతే యుఎస్ ఆర్మీ ఫ్లైట్స్ పంపించారో ఇన్ ద సేమ్ వే కొలంబియాకి కూడా సేమ్ యుఎస్ ఆర్మీ ఫ్లైట్స్ అనేవి పంపించారు. కొలంబియా అనేది సౌత్ అమెరికాలో ఒక కంట్రీ అనమాట. ఈ కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో అనే అతను అనమాట ఈ యుఎస్ ఆర్మీ నుంచి ఫ్లైట్స్ వస్తున్నాయి కదా, మిలిటరీ ఫ్లైట్స్, ఈ పర్టికులర్ ఫ్లైట్స్కి పర్మిషన్ ఇవ్వలేదు, ల్యాండింగ్ అవడానికి పర్మిషన్ వాళ్ళ కంట్రీలో పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో యుఎస్ ఆర్మీ ఫ్లైట్స్ అయితే అమెరికా వచ్చేసినాయి. అసలు కొలంబియా ప్రెసిడెంట్ ఎందుకు ఆపేశారు అంటే ఈ ఆర్మీ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పర్టికులర్గా అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండవు, లైక్ ఎక్కువ వాష్రూమ్స్ కానీ, ప్రాపర్ ఫుడ్ కానీ ఇవన్నీ ఉండవు అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ కొలంబియన్ ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకురావడం ఈ కొలంబియన్ ప్రెసిడెంట్కి నచ్చలేదన్నమాట. సేమ్ టైంలో ట్రంప్ అయితే గోల్ఫ్ ఆడుతూ ఉన్నాడనమాట. ఈ అఫీషియల్స్, అమెరికన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ట్రంప్కి చెప్పారు, సో కొలంబియాలో మనకి ఇలాగా పర్మిషన్ ఇవ్వలేదు మన ఆర్మీ ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి అని చెప్పేసి. సో ట్రంప్ ఆడే గోల్ఫ్ అలా పక్కన పెట్టేసి జస్ట్ వచ్చి మేము కొలంబియా మీద 25% టారిఫ్స్ వేస్తాము అని చెప్పేశాడు. అట్ ద సేమ్ టైం వీసాస్ మీద శాంక్షన్స్ వేస్తామని కూడా అనౌన్స్ చేశాడు. సో కొలంబియా నుంచి అమెరికాకి చాలా ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇప్పుడు సపోజ్ లైక్ ₹100 కొలంబియాకి ఇవ్వాలి అనుకుంటే దాంట్లో 25% అంటే 25 రూపీస్ అమెరికాకి కట్టి రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ కొలంబియాకి ఇవ్వాలన్నమాట. కొలంబియా నుంచి అమెరికాకి అయితే కాఫీ అనేది లార్జ్గా ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఈ ఇంపోర్ట్స్ అనేవి 25% ఉంటే ఆబ్వియస్లీ కొలంబియా ఎకనామీ మీద ఈ పర్టికులర్ టారిఫ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపుతాయి అనమాట. నెక్స్ట్ ఏమైంది, విత్ ఇన్ నో టైమ్ కొలంబియన్ అఫీషియల్స్, కొలంబియన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి, సో మీరు యుఎస్ ఆర్మీ ఫ్లైట్స్లో మమ్మల్ని ఇక్కడికి పంపించారు, మా సిటిజన్స్ని బ్యాక్ పంపిస్తున్నారు, సో వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దాట్ వన్. సో మేమే ప్యాసింజర్ ఫ్లైట్స్ అనేవి అమెరికాకు పంపిస్తాము, దాంట్లో మా సిటిజన్స్ని పంపించండి, దెన్ వీ విల్ టేక్ ఇట్ బ్యాక్ అని చెప్పాను అనమాట. సో అలాగా ప్యాసింజర్ ప్లేన్స్ అనేవి కొలంబియా నుంచి అమెరికా వచ్చినాయి. అమెరికాలో ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ కొలంబియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కించుకొని కొలంబియాకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియా నుంచి కూడా చాలామంది ఇల్లీగల్గా, అన్డాక్యుమెంటెడ్గా ఇక్కడ ఉన్నారనమాట. సో మోస్ట్లీ ఫ్రమ్ గుజరాత్, పంజాబ్ ఈ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి అండ్ దే ఆర్ వర్కింగ్ డిఫరెంట్ ప్లేసెస్లో. కెనడా నుంచి కూడా మూవ్ అయ్యి బార్డర్ క్రాస్ చేసి అమెరికాకు వచ్చి వాళ్ళు రెస్టారెంట్లోను, పెట్రోల్ బంకుల్లోను, లైక్ ట్రక్ డ్రైవర్లుగాను, కొంతమంది అసైలం తీసుకొని వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాట్ ఎవర్ ఇల్లీగల్, అన్డాక్యుమెంటెడ్గా ఉండి వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయితే
జయశంకర్ గారు లైక్ అమెరికాకు వచ్చి వాషింగ్టన్ డీసీకి వచ్చారు కదా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. అప్పుడే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయితే వీఆర్ వెల్కమింగ్ అని చెప్పేసి చెప్పారనమాట. ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ట్రంప్ టారిఫ్స్ ఆన్ కొలంబియా అని చూసి చైనా కూడా బీజింగ్ నుంచి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది అనమాట. సో చైనీస్ ఎవరైతే ఇల్లీగల్గా అన్డాక్యుమెంటెడ్గా అమెరికాలో ఉన్నారో చైనా గవర్నమెంట్ కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు చైనీస్ సిటిజన్స్ అని ఏదైనా పేపర్ వర్క్ కానీ సూపర్ డాక్యుమెంట్స్ కానీ ఉండి వెరిఫై చేసుకుంటే చైనా ఆల్సో ఆ పర్టికులర్ సిటిజన్స్ని మేము తీసుకుంటాము, టేక్ ఇట్ బ్యాక్ అని చెప్పేసి ప్రెస్లో ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసింది. ఇప్పుడు ఏవైతే రైట్స్ జరుగుతున్నాయో ఈ పర్టికులర్ రైట్స్ అనేవి ఓన్లీ అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ వాళ్ళ గురించి మాత్రమే జరుగుతున్నాయి. ఎవరైతే ఇక్కడ మన ఇండియా నుంచి మాస్టర్స్కి వచ్చారో వాళ్ళని టార్గెట్ చేసి ఏం జరగట్లేదు అనమాట. వాళ్ళందరికీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రాపర్ వీసాలు ఉంటాయి అన్నమాట. సో న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ మాస్టర్ స్టూడెంట్స్ని అంతమందిని పట్టుకున్నారు, పార్ట్ టైం చేస్తుంటే పట్టుకున్నారు అని చాలా అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ వీ డోంట్ నో లైక్ అవన్నీ నిజమా కాదా అని నమ్మడానికి అయితే లేదు. ఎందుకంటే చాలామంది మాస్టర్ స్టూడెంట్స్ ఆల్రెడీ దే హ్యావ్ డిసైడెడ్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ దిస్ అని చెప్పేసి అనమాట. సో ఇవన్నీ చాలా వరకు రూమర్సే ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రెస్ స్టేట్మెంట్ కానీ రిలీజ్ కానీ ఏం జరగలేదు కాబట్టి సో దే నో నీడ్ టు వరీ. సో H1Bs గురించి మాట్లాడుకుంటే ట్రంప్ రీసెంట్గా ఒక ప్రెస్ స్టేట్మెంట్లో కూడా చెప్పారనమాట, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ H1Bs అని చెప్పేసి. నాకు వర్కర్స్ ప్రాపర్గా వస్తే నాకు వర్కర్స్ చాలామంది కావాలి అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో అది కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అనే మనం దాన్ని చూడొచ్చు అనమాట H1Bs గురించి. కాకపోతే ఇమిగ్రేషన్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయితే చేశారనమాట. సో ఆ స్ట్రిక్ట్ చేయడం వల్ల మన ఇండియన్ పేరెంట్స్ ఎవరైతే తెలంగాణ నుంచి ఎవరైతే ఆంధ్ర నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తారో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు. అండ్ రీసెంట్ న్యూస్లో కూడా ఇది వచ్చేసింది. ఏంటి ఆ ఇబ్బందులు అంటే లైక్ దే కేమ్ హియర్, అమెరికా వచ్చారు, ఇండియా నుంచి అమెరికా వచ్చారు. సో వాళ్ళకి రిటర్న్ టికెట్ అనేది లేదు. అమెరికాలో మాకు 1 month 2 month ఉండి తర్వాత రిటర్న్ వెళ్ళడానికి రిటర్న్ టికెట్ లేదనమాట. ఇమిగ్రేషన్లో ఈ రిటర్న్ టికెట్ లేదని చెప్పేసి చాలామందిని ఆపేసి వాళ్ళు బ్యాక్ ఇండియాకి పంపించేశారనమాట. అదొక ప్రాబ్లం అయితే రీసెంట్గా ఇండియన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫేస్ చేశారు. ఈవెన్ రిటర్న్ టికెట్ మేము అప్పుడు బుక్ చేసుకుంటాము అన్నా కూడా ఆ పర్టికులర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా ఇండియాకి పంపించేశారు. చిన్న మెసేజ్ ఏంటి అంటే ఇండియా నుంచి ఎవరైతే పేరెంట్స్ అమెరికాకి ట్రావెల్ అవుతున్నారో ఈ వీడియో కానీ మీరు చూస్తున్నట్లయితే మీరు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోండి. మీ స్కెడ్యూల్ని బేస్ చేసుకొని 15 రోజుల 20 రోజుల లేకపోతే 1 month మీరు అమెరికాలో ఉండే దాన్ని బట్టి ఆ పర్టికులర్ డేట్కి రిటర్న్ టికెట్ బుక్ చేసుకోండి. ఇన్ కేస్ పోస్ట్పోన్ అయిందనుకోండి మీరు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం ఉండదు. జస్ట్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే మీ ఎంట్రీ అనేది ఇక్కడ ఈజీ అవుతుంది. యాజ్ పర్ రూల్ మీరు రూల్స్ అన్ని ఫాలో అవుతారు కాబట్టి ఎంట్రీ మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.